నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటానండి. ఒక పని చేసేటప్పుడు అది కుటుంబంలో తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు. కొడుకుగా ఉన్నప్పుడు తల్లిదండ్రికి చెప్పడం నీ బాధ్యత. నీకు పెళ్ళయి నిన్ను నమ్ముకొని నీ భార్య వచ్చింది అని అన్నప్పుడు ఏదైనా కష్టమైన సుఖమైన నీ భార్యతో చెప్పి చేసుకోవటం ఒక మగోడిగా నీకున్న లక్షణం. కానీ చాలామంది చెప్తూ ఉంటారు, నీకు చెప్పేదేంటి, నువ్వు నిన్నగాక మొన్న వచ్చినావు, నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి, నువ్వు ఆర్చేదానివే తీర్చేదానివే, నీ చేత ఏమైద్ది అని చెప్పేసి చాలామంది అసహ్యకరంగా మాట్లాడుతుంటారు ఫ్రెండ్స్. చేత అయినా అవ్వకపోయినా కానీ నిన్ను నమ్మి వచ్చినప్పుడు, నీ జీవితంలో ఒక భాగస్వామిగా ఉన్నప్పుడు నీలో ఉన్న ప్రతి వ్యక్తిత్వం ఎలాంటిదైనా తెలుసుకోవాలి. తనకు నువ్వు, నీకు తను అనుకున్నప్పుడు ఒకరికొకరు ప్రతి సమస్యను కూడా చెప్పుకోవటానికి దేవుడిచ్చిన ఒక అవకాశమే భార్యాభర్తలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ ఉంటారు, చెప్పుకోగలుగుతారు. నీతో ఉండేవాళ్ళు, నీ కష్టసుఖాలు పంచుకునేవాళ్ళు, నీలో సగభాగమై వచ్చిన వాళ్ళే నీ భార్య, నీ భర్త. అలాంటిది భార్యాభర్తలే చెప్పుకోకుండా భార్యను పక్కన పెట్టి భర్త ఫ్రెండ్స్తో చెప్పుకుంటారు, భర్తను పక్కన పెట్టి భార్యగా తల్లిదండ్రులతో చెప్పుకుంటారు, అన్నదమ్ములతో చెప్పుకుంటారు, పుట్టింటోళ్ళతో చెప్పుకుంటారు. అలాంటి పనులు ఎప్పుడు చేయమాకండి ఫ్రెండ్స్. ఎందుకనంటే నీకంటూ ఒకళ్ళు ఉన్న తర్వాత నీ కష్టసుఖాలు తీర్చుకోవటానికి కానీ, తెలుసుకోవటానికి కానీ, పంచుకోవటానికి నీ భర్తకు భార్య, భార్యకు భర్త ఉన్నప్పుడు ఒకళ్ళకొకళ్ళు ఫస్ట్ తెలుసుకున్న తర్వాతే ఇరువైపుల వరకు కూడా తల్లికైనా తండ్రికైనా చెప్పుకోవాలా లేదా అని